బోడ సునీల్ నాయక్ కావచ్చు, మురళి ముదిరాజ్ కావచ్చు, అదేవిధంగా పదుల సంఖ్యలో చనిపోయినటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, కానిస్టేబుల్ నియామకాల్లో 6-7 నెలలు ఎగ్జామ్ అయిపోయినా కానీ పోస్టింగ్ ఇవ్వని మీకు చేతగానంతనం కావచ్చు, డిఎస్సి 5,000 పోస్టులకే డిఎస్సి ఇచ్చి దాన్ని కూడా నిర్వహించినటువంటి మీ చేతగానంతనం కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి టీఎస్పీఎస్సిలో నిర్వహించినటువంటి గ్రూప్స్ లీకేజ్, పేపర్ లీకేజీలు కావచ్చు, ఇవన్నీ మీ యొక్క ప్రభుత్వానికి మీరు చేసే పనితనానికి నిదర్శనం. అటువంటి మీరు వచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం అని ఆలోచించుకుంటూనే పై అంతా జర్లు వాగినట్టు అనిపిస్తుంది. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు కొంచెం నాలుక అదుపులో పెట్టుకోండి. నిరుద్యోగ యువకులారా, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేటటువంటి, మరీ ముఖ్యంగా చెప్తున్నా, చిన్న యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లి యూట్యూబ్ ఛానల్ హైలైట్ చేసుకొని ఏదో మీరు ఐడెంటిటీ సాధించమని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వం పైన బురదలే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలని చెప్పి నేను ఇవాళ చెబుతున్నాను. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాపాలనలో ఎన్నో పనులు చేస్తూ ఉన్నాము, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి.